అట్లాగే మండల స్థాయి నుంచి ఎంపీ. All the industrialists for coming in short notice, and I welcome all the MPDOs and district officers for this meeting. I also welcome our Zilla Parishad. So Honorable CM sir's thought and kuda oka round of explanation ichcharu sir. So ippudiki mana jillalo 99,000 members are P4, poorest of the poor families in Jilla, and declare only those families with those needs as a P4 family. Post that we have to start the adoption process. Appudiki interested margadharshis are needs to roju ee meeting పెట్టడం జరిగింది sir. So దానికి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా చేశాను. If you permit, we will show the presentation sir. 6, 7, 8, 9. ఎట్లా సొసైటీకి హెల్ప్ చేయవచ్చు, కమ్యూనిటీకి వీ కెన్ గివ్ బ్యాక్ అంటే యూ కెన్ అడాప్ట్ అ స్టూడెంట్స్ ఆర్ వాళ్ళకి కావాల్సిన రెలవెంట్ ప్రొఫెషనల్స్ తోటి కనెక్ట్ చేయడానికి ఇలాంటి హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ జస్ట్ డబ్బులు ఇవ్వాలా అంటే కాదు. సో వీ కెన్ డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాం. ఇఫ్ దట్ ఫ్యామిలీ వాంట్స్ టు స్టార్ట్ అ స్మాల్ బిజినెస్ ఆర్ టు గైడ్ విత్ అ స్మాల్ బిజినెస్, దట్ ఆల్సో క్యాన్ బి కాంట్రిబ్యూటెడ్ బై ది మార్గదర్శిస్. అలాగే విలేజ్ మండలం అంత డబ్బులు ఇచ్చి కూర్చోవాలంటే కాదు. వాట్ ఎవర్ ఇస్ అ గవర్నమెంట్ స్కీమ్, we can connect them with a cloud kuda undochu. So that is also much needed for us. Next. So your phone number display, you have to log in with your own phone number, mali OTP vastadi, then you can register. You can identify one of the families which you want to adopt. So pledge తీసుకోవాలి, connect and contribute కింద కూడా మనకు కాలమ్స్ ఉన్నాయి. So engage deeply over the long term for those willing to invest time and effort. So it is a voluntary program, but 1905 ఇది నేను చెప్పిన poorest of the poor మన జిల్లాలో మనకి ఇచ్చిన సర్వే ప్రకారం తెలిసింది. సో ఈ 1860 మెంబర్స్ ఆల్రెడీ మార్గదర్శనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఎక్కువ నోజీవిడ్ సీడ్స్ వల్ల 75,000 టార్గెట్ కిలో చేసిన వ్యాపార సంస్థల ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక ఇన్స్పిరేషన్గా మీరు ఒక్కరికి ఉపయోగపడాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి P4 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నిన్న మనం కలవాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల నేను కలవలేకపోయాం. అందుకని ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరం కూడా కలిసి మిమ్మల్ని సమాన స్థానానికి తీసుకురావడానికి ఒక వేదిక కల్పిస్తాం అనే ఒక ప్రయత్నం. ఇంతకుముందు కలెక్టర్ గారు మీకు చాలా చక్కగా ఫస్ట్ స్లైడ్లో చెప్పారు. So we have submitted our proposal to our director. Once the approval comes to us, then we will finish the whole construction before 31st March, 31st December 2025. Sir, I want to give a brief note. What all 5 Margadarshis did in the Alipalli Mandal in the last 8 months, sir. So first Margadarshi వచ్చేసి మాకు నూజివీడు సీట్స్ సార్. వాళ్ళు వచ్చేసి అరౌండ్ 114 families and like 13th Nujvidi seats have conducted a medical camp, sir, for which a very good response have come from the village, sir. Around 233 families have outpatients, sir. Improve that పాలసీ పైన సర్వీస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడిన జిల్లా. సో వ్యవసాయ రంగంతో పాటు ఆక్వాకల్చర్ని మనం పెంచవచ్చు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ని మనం పెంచుకోవచ్చు. దేశంలోనే గర్వపడే విధంగా మన పామాయిల్ కల్టివేషన్, కోకో కల్టివేషన్, వీటి తోడు రైతులు ఇక్కడ ఎంతో శ్రమించి ఆదర్శవంతంగా నిలబడాలనే తపంతో కూడా ఉన్న వ్యక్తులు మనం ప్రతి గ్రామంలో కూడా చూస్తాం. అయితే ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళు బిడ్డల్ని చదివించుకోవాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి నా కొడుకు, లేకపోతే అతను కూడా బిజినెస్ చేయాలి. ఇద్దరు ప్రతి కుటుంబాల్లో కోరుకునేవారు, కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి అనేది తల్లిదండ్రులు కోరుకునేవారు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళ ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బంగారు కుటుంబాలని మనం తయారు చేయాలి, చనిపోతే అతను ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అతని పేరే కట్టించాం సార్. మన జేడీ గారే దాన్ని ఉన్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన. అది మీరు చాలా సమగ్రంగా ఆలోచించుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేయాలని ఆయన ఇచ్చిన సలహాకి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్ట్ని ఇంకా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవడానికి చాలా పొరపడ్డారు. ఫ్యామిలీస్ అప్లిఫ్టింగ్ దెమ్. సో అంటే ఒక సామెత ఉంది, అందరికీ తెలుసు, యూ గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, ఫీడ్ హిమ్ ఫర్ ఎ డే. యూ టీచ్ ఎ మ్యాన్ ఫిష్, ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్ టైం. సో ఆ యొక్క మోటివ్ తోటి ఇక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, స్మాల్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్, మినీ ప్లేయర్స్ అందరూ కూడా దీన్ని ఎంబ్రేస్ చేసుకొని మరి
ఏవైతే 10% హై నెట్ పడుతున్న వాళ్ళు 20% బీపీఎల్లో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి మీరు కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 32 మండలాలు ఉన్నాయి. ఆ 32 మండలాల్లో కూడా 17 మండలాల మట్టుకే బంగారు కుటుంబంగా కవరేజ్ అవ్వడం జరిగింది. అంటే 53% మట్టుకే ఇక్కడ కవరేజ్ అవ్వడం జరిగింది. 11% ఉన్నారు. మీ ఒక ఫౌండేషన్ కూడా ప్రభుత్వం నుంచి దానికి ఏర్పాటు చేశాం. ఆ వివరాలు కలెక్టర్ గారు మీకు అందిస్తారు కావాలన్నప్పుడు. జీరో పావర్టీ P4 అనే వెబ్సైట్ ఉంది మనకి రాష్ట్రం దాకా చెప్పినట్టు. డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.